రేయ్ ఆగరా. అన్న నిన్నంతా యాడికి పోయినవరా? అన్న బయటికి వెళ్ళొచ్చాను బయటికి వెళ్ళడానికి భయం అన్నాడు, ఎందుకు వెళ్ళావరా? అన్న వెళ్ళినోడు తిరిగి ఎందుకు వచ్చినావు? అదే నేను చెప్తాను. ఏం చెప్పవేంద్రా? నా మీదకి వస్తారేంటనే? ఇదిగో మా అమ్మ పంపించారు. ఏం మామా నిజమా? నేను ఇప్పుడు పంపించాను. నేను ఇప్పుడు పంపించాను. అదే మామ అబద్ధం చెప్తావు. నువ్వే కదా నన్ను బయటికి పంపించావు. నేను అబద్ధం చెప్పడం ఏంటి? ప్రామిస్ అని మా అమ్మ పంపించాడు. మా అమ్మ చెప్పలేకపోతే చూపిస్తాను. నేనే పంపించా. నాకు కొంచెం నొప్పిగా ఉంటాను, టౌన్కి వెళ్ళి మందులు లేమని నేనే పంపించా. మరి అబద్ధం ఎందుకు చెప్పావు? అంటే నొప్పి కాస్త చెప్పుకోలేని చోట ఉంటాను. ఏ శంభు శివ శంభు శివ శివ శంభు శంభు. అనియా నువ్వా? మా బావల్ని నేను చంపేసేలా ఉన్నారు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతాముడు. అసలు మీ వాళ్ళకి ఖాళీ టైం ఎక్కువ అయిపోయి కాన్సన్ట్రేషన్ నా మీద పెట్టారనయ్య. 4 రోజుల్లో బారసాలు ఉంది, ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు మొదలు పెడతారు. అసలు లైఫ్ లాంగ్ వీళ్ళు మొదలు పెట్టకుండా వీళ్ళు ఫోకస్ నేను షిఫ్ట్ చేస్తానుగా. ఎలా షిఫ్ట్ చేస్తావు? ఈ సన్నాసుల్ని సంసారాలను చేస్తాను. వీళ్ళకి సంసారం అంటే ఏంటో తెలియచేస్తాను. ఎలా తెలియజేస్తావు? బ్రిటిష్ రూల్ ఫాలో అవుతా. ముందు విభజిస్తా, తర్వాత పాలిస్తా. ఇదంతా నేను చూస్తా. డివైడ్ అండ్ రూల్ పాలసీ. బ్రహ్మం పరబ్రహ్మం. నంబర్ చూడరా, ఫ్యాన్సీ నంబర్. అన్నా నువ్వు వస్తారంటావు, నా బస్తా పగిలి దగ్గర రావా? పక్కకి చూడరా. అన్నా డోంట్ టచ్. వేలు ముద్రలు పడతాయి. అన్నా నీతో పాటు ఇంకో 10 మంది తీసుకురా. పందులు గుంపులు గుంపులుగా వస్తాయిరా, పరబ్రహ్మం సోలోగా వస్తాడు. అవును, నువ్వు చెప్పిన జఫ్ఫాగాడెక్కడ? అడుగు. ఇప్పుడు దాకా నా బుర్ర తిని ఇప్పుడు యాపిల్ తింటున్నాడు. ఈ టుమ్మిరి గాండి పీకలేక నన్ను కేకేసావా? వాడి సంగతి నీకు తెలియదన్నా. ఎడార్లు ఇసుకమ్ముతాడు. నేను హిమాలయాల్లో ఐస్ అమ్ముతాను రా. వాడు మన ఇద్దరిని కలిపి అమ్ముతాడు. అమ్మాయి, నీ జేబులో ఎంత ఉందిరా? 500. ఇదెంత? 750. తేడా ఎంత? 250. నువ్వు ఎదవైతే నేను ఎదవన్నారు ఎదవ. కమా. ఏంది మామా ఇదేనా రావటం? మామా వస్తున్నా. ఓకే. ఏంట్రా బచ్చాగా పెచ్చులు పోతున్నావంట? ఇంట్రొడక్షన్ లేకుండా విసుక్కుంటున్నారు. ఎవరండి మీరు? మా అన్న అనంతపురం నుంచి వచ్చాడు. ఓహో, అందుకేనా ఇంత గరం గరంగా ఉన్నారు. పరబ్రహ్మంతో పరాచకాలతో జాతకాలు మారిపోతాయి. కోప్పడదు పెద్ద మామ. పెద్దమామ అంటాడు. వాడంతే వరుస కలుగుతుంటాడు, చేస్తుంటాడు. నువ్వేదో చేసాయి. నువ్వు ఎందుకు మామ పెద్ద మామని విసికిస్తావు? నువ్వు రా మామ, నువ్వు విసికి వద్దు, అందులో ఏదో స్కీమ్ ఉంటది. విస్కీలో స్కీమ్ ఏముంటుంది మామ? నువ్వు మరీ టూ మచ్ కాకపోతే. ఎక్కడ్రా విస్కీ? అది గో. రేయ్, వీడు నన్ను కూడా నీలాగే మట్టాగాడు అనుకుంటున్నాడు రా. అదేంటి మామ? ఆ బాటిల్ సంగతి నాకు తెలియదు అనుకున్నావా? ఆ మందు కొడితే పెద్దోడు వెనక ముందు చూడకుండా కొడతాడన్న విషయం నాకు తెలియదు అనుకున్నావా? ముందు మీరు కూర్చోండి, తర్వాత మాట్లాడుకుంటాను. ఆ బాటిల్ ముట్టుకున్న ఆ చైర్ లో కూర్చున్న మటాష్ అయిపోతానన్న సంగతి నాకు తెలుసురా. ఆ చైర్ కాదు మామ, ఈ చైరు. ఈ చైర్ లో కూర్చున్నావేంటి పెద్ద మామ? యు ఆర్ ఇన్ డీప్ ట్రబుల్. అది కాదు అల్లుడు, అసలేం జరిగిందంటే అయ్యో, ఇందులో పెద్ద మామ తప్పేం లేదన్నయ్య. నిజమా? నేను ఇంకోలా అనుకున్నా. అంటే మామయ్య చూసుకోకుండా చిన్న చీరలో కూర్చున్నాడు. చిన్న వచ్చేసి మామని కొట్టినాడు. మామయ్య వెళ్ళి బాటిల్ మీద పడి బాటిల్ కింద పడిపోయినది. ఏమ్రా శైలేంద్ర, ఏమైనాదిరా? కుర్చీలో కూర్చుంటే బంగారం లాంటి బాటిల్ పగిలినది, మామ దవడ పగిలినది. స్కీమే లేదన్నా కదరా? నువ్వురా, స్కీమే లేదన్నా కుదరా? ఇది స్కీమ్ కాదు మామ, స్కాము. దానికి దీనికి తేడా ఏంట్రా? నేనేస్తే స్కీము, నువ్వు ఇరుక్కుంటే స్కాము. డోసు పెంచాలన్నమాట. ఏదో పెద్ద పిక్చర్ అనొచ్చా? దగ్గరికి రా చెప్పు. ఏంటి మామని పీకాడు? ఇది అసలే బ్యాడ్, పైగా సెంట్ స్మెల్ యాడ్ చేసాడు, అందుకే మనకి బ్యాడ్ స్మెల్ వస్తుంది. అవును, బాడీ స్ప్రే కొట్టుకొని గాడికి రెడీ అయ్యి ఏడకెళ్తున్నాడా వీడు? ఇంకేడికి? ఆడికి. లూప్ లైన్ లో పడేసి వాడు వైఫ్ ని ఎలాగైనా కాపురానికి తీసుకొచ్చేయాలి. ఎలా తీసుకొస్తావు? ఎలాగోలా అంటే ఎవరైనా ఆయుర్వేదం డాక్టర్ కాడికి పోయి మందు తీసుకురండి. నేను తెస్తాను పెద్దయ్య. అవు ఆయన ఎవరు, యాడుంటాడు తెలుసా నీకు? తెలుసుకుంటాను పెద్దయ్య. సరే పోయిరాపో.
దేనికి పెద్దయ్య? యాడానికో దానికి లేరా కీళ్ళ నొప్పులకు అడిగి పోయి శేషాద్రి నాయుడు గారి కీళ్ళ నొప్పులకు మందు అని పెద్దగా చెప్పాకు గబో. రేయ్! డాక్టర్ గినక లేకుంటే ఆయన పెండ్లా ఉంటాది వా ఎవరని తీసుకుంటా అలాగే పెద్దయ్య. ఏయ్ ఎవరు నువ్వు? పెద్దయ్య పంపించారు. ఎందుకు? నిన్ను ఊరి నుంచి పంపించమని, లేకపోతే వేసేయమని. నేను నమ్మను. ఆయనకు తెలియకుండా ఇక్కడ కొత్తగా జరిగేది ఏం లేదు. అయితే నువ్వే ఉందు గాని. స్పీకర్ ఫోన్. హలో నమస్కారం పెద్దయ్య. ఏమిరా పనైందే? అవ్వలేదు పెద్దయ్య. ఏమి అంటే ఆయన మందేసి పడుకున్నారు. ఆవిడుంది, నేను అడిగితే వినట్లేదు, తిట్టి వెళ్ళిపోరా అంటుంది పెద్దయ్య. నా పేరు చెప్పినాక కూడానా? అవును పెద్దయ్య. దాన్ని ఎత్తిన ఒక బండేసి ఊరేమ్మడి చెరువులో పారేసిరా. తర్వాత ఏమైతుందో నేను చూసుకుంటా. అంటే అశుభకార్యం ఎందుకని ఆలోచిస్తున్నాను పెద్దయ్య. అయినా పర్వాలేదు, మీరేం టెన్షన్ పడకండి, నేనేదో ఒకటి ఆలోచిస్తా. ఓకే పెద్దయ్య. వామో నీకు దండం పెడతా, నన్ను వదిలే, కట్టుబట్టలతో పోతా. యు వెయిట్ హియర్, టేక్ యువర్ హ్యాండ్స్. పట్టుకో, జంపు. ఇది నాకంటే ఫస్ట్ కొందేంట్రా బాబు. మొక్కే నేను రాపు. ఆడినందుకన్నా కొడతావు. చెప్పా, ఉంగరాలు వాచ్లు ఎవరు కొత్త పెట్టుకుని మామ ఎందుకు ఎగురుతావు? చేస్తావు అన్న వద్దనా అన్న వదిలేనా అన్న అన్న కొట్టుకోతానా అన్న అన్న మీరు కొట్టుకోతానా అన్న వదిలేనా అన్న కొట్టుకోతానా? ఏంటే అలా కొట్టుకుంటే సినిమా చూసినట్టు చూస్తారంటే బుద్ధి లేదా? దున్న పోతులు పెరిగినట్టు పెరిగారా, కొట్టుకోవడం ఏంట్రా? బుద్ధి ఉందా మీకు అసలు? కామన్ సెన్స్ ఉందా? ఏంటా కొట్టుకోవడం ఏంటి? ఓకే అరే రఘు, ఏదైనా అవసరం ఉంటే పక్కన ఉంటాను, పిలు. ఇది నీ స్కీమే కదూ? ఇది స్కీమ్ కాదు, జస్ట్ వామప్. ఏంటి ఇంకా ఉందా? అనియా ఏమనుకోవు కదా? పెద్ద పెద్ద అన్నయ్యలు ఇద్దరు కొట్టుకుంటున్నారు. పిల్లోడికి ఏమన్నా అవుద్దేమని అల్లుడు గారు ఏడుస్తున్నారు. అల్లుడు ఏమిరా బుద్ధు లెక్క విరిగినారు. బుద్ధి లేకుండా కొట్టు చేస్తాడారే. ఇంటికి అల్లుడు వచ్చినాడన్న జ్ఞానం లేదు. పిల్లలకి ఏదైనా అయితేదేమోనన్నా ఆలోచన లేదు. మాటకొస్తే అల్లుడు అల్లుడు, కొడుకుల కన్నా అల్లుడు ఎక్కువాడే నీకు? నా కల్లుడే ఎక్కువరా. నర్మస్కొని వచ్చాడే. నీతో పోల్చుకుంటే శకున్ మామ చాలా ఇన్నోసెంట్. పొగడకు మామ, సిగ్గేస్తున్నా.